शिवाय गुरवे नमः। 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 ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి రూపాలుగా ఉన్నది. అది మనము ఆ సూక్ష్మాన్ని అర్థం చేసుకొని ఆ విధంగా ఉండవచ్చు. లేదు నేను జీవుణ్ణే అనుకున్నప్పుడు మీలో ఈ కోరికలు కలగడానికి కానీ వాటి గురించిన తాపత్రయాలు ఇవన్నీ కూడా అంటే ఆ శక్తి ఆ మీకు కలగటం అనేది కూడా ఆవిడ మీలో ఉండటం వల్లనే జరుగుతోంది అనేది మనం ఇక ఉన్నది పరబ్రహ్మం అన్న తర్వాత వేరేగా భావించరాదు. సో ఆ విధంగా అమ్మ అన్ని ఆవిడే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు మనసా వాచ కర్మణ బాగా కరెక్ట్ గా అర్థం కావాలంటే ఇలా మనం ఇలా చెప్పుకోవచ్చు. ఇహ అన్ని ఆవిడే కాబట్టి తర్వాత సర్వాధార అంటే అన్నిటికీ దీర్ఘాలు ఉన్నాయి సాగి తప్ప. సర్వాధార సమస్త బ్రహ్మాండములకు ఆధారం, సర్వములకు ఆధారం కాబట్టి సర్వాధార. ఆవిడే ఆధారము అధిష్టానము ఒక సపోర్ట్. మామూలు సైన్స్ ప్రకారం చూస్తే గ్రహాలన్నీ ఎక్కడో గాల్లో వేళ్లాడుతున్నట్టుగా కనపడుతూ ఉంటాయి. అంటే అలా మనకి సైన్స్ చెప్పిన ప్రకారం ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. రకరకాలుగా ఉంది. అది తప్ప ఒప్ప అనేది కాదు ఇక్కడ చర్చ. అది అనవసరమైన విషయం. మనం అసలు ఇవి ఏర్పడడానికి కారణమైన దాని గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఇవి ఎలా వేళ్లాడుతున్నాయా తిరుగుతున్నాయా ఏమిటి అది కాదు మనకి చర్చ. వీటికి ఆధారంగా కొన్ని తిరుగుతున్నాయని నువ్వు ఒప్పుకుంటే అవి కింద పడిపోకుండా ఆ తిరగడానికి కారణం ఆధారము అధిష్టానము. ఒక అధికారిక అనుసరణలలో అంటారు. ఇది చాలా ఇంకేముందండి ఆ కనుసన్నలలోనే నడుచుకుంటూ ఉంటారు, వాళ్ళు చెప్పిన మాట వింటారు అన్నట్టుగా గురువవు బుగ్నవు లాగా. అలా ఆవిడే కారణము అధిష్టానము ఆధారము అన్ని ఆవిడే. ఒక భూమిలో అంటే మీరు తవ్వినా అది దీనికి పురాణంలో కథలున్నా ఒక పంట రావడానికి అలా సర్వానికి ఆకాశంలో నక్షత్రాలు మీ మీద పడకుండా ఉండడానికి ఈ యొక్క మన రాకెట్లనండి ఇంకోటనండి అన్ని వెళ్తున్నా కూడా ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు ఆ మబ్బులకి పైనకి వెళ్తూ ఉన్నామని. ఎలా వెళుతున్నాం వీడికి ఈ బుర్రకి ఆ యొక్క శక్తి చెప్పాను కదా క్రియాశక్తి ఈవిడే. అవి కింద పడిపోకుండా ఆధారం. పక్షులు ఎలా గాల్లో ఎగురుతున్నాయి. ఒక గ్రద్దకి మొన్న వచ్చింది కదా, దాన్ని చూపు అంత తీక్షణంగా ఎవరిచ్చారు? అది ఆ తదేక దృష్టితో కిందకు వస్తుంది. వచ్చి మళ్ళీ ఎంత వేగంగా కిందకు వస్తుందో అంత వేగంగానే అది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అంటే ఈ శక్తులన్నీ ఇలా రకరకాలు ఎన్నో ఉన్నాయి. మనం బాహ్యంలో చూసేటప్పుడు రకరకాలు. సిమెంట్ ఎలా గట్టిపడాలి? మీరు స్లాబ్ వేశారు, పైన ఇంకోటి వేసినప్పుడు ఆ స్లాబ్ ఎందుకు కూలిపోకుండా అలా ఉంటుంది? ఇలా ఎన్నో ఈ యొక్క బాహ్యంలో ఎన్నో ఉన్నాయి. పర్వతాలు కదలకుండా ఉండడానికి ఒక కారణం. ఆ కారణం ఆవిడే. ఆధారం ఆవిడే, అధిష్టానం ఆవిడే. ఆవిడ చెప్తే కదులుతాయి. ఇలా ఏది తీసుకున్నా అందుకనే చెప్పింది ఏంటంటే బాహ్యం కన్నా కూడా ముందు నీ లోతు తీసుకోరా. ఎక్కడికో ఎందుకు వెళ్తావు? అవన్నీ నీకు తెలియని విషయాలు. ఏదో నీది చూసుకో చాలు. పడుకున్న వాడివి ఎలా లేస్తున్నావు? ఆ కన్ను ఒక దృశ్యాన్ని ఎలా గ్రహిస్తోంది? నువ్వు తిన్నది ఎలా జీర్ణం అవుతోంది? అందరికీ ఒకేలాగా అవ్వకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అన్నట్టుగా ఒక పిల్లవాడు పుట్టినప్పుడు ఎంతున్నాడు, ఎలా పెరుగుతున్నాడు,
ఎవరు సాగదీయటల్. ఒకరు ఇంత పొడుగు ఒకరు, అంటే వీటన్నిటికీ ఇక్కడ చూసుకుంటే చాలు, వేరే దక్కర్ల. ఎలా అసలు ఆ పుట్టిన పిల్లవాడికి పాలు తాగటం అనేది ఎవరు నేర్పించారు? ఆకలి అనేది ఎలా తెలిసింది వాడికి? పొట్టలో ఉన్నప్పుడు, పొట్టలో నుంచి బయటకు వచ్చాకైనా సరే. అంటే ఈ సిస్టమ్స్ అన్ని ఏదో ఎక్స్టర్నల్ దాంతో నడవట్లేదు, ఇంటర్నల్ గా ఏం లేవని అందరికీ తెలుసు సైన్స్ ప్రకారంగా చూసి. కానీ ఎలా నడుస్తున్నాయి ఆ సిస్టమ్? ఒకళ్ళు 90 ఏళ్ళు బతికినా కూడా నడుస్తుంది. కాబట్టి వీటన్నిటికీ సర్వాధార, బ్రహ్మాండములకు ఆధారం, సకలమునకు సూత్రాత్మగా ఉన్నది. బ్రహ్మాండంలో గోడములన్నీ వాని వాని స్థానముల నుండి ఇక్కడ కొడుతుంది. గతి తప్పక పరిభ్రమించుటకును సకల పదార్థములను విచ్ఛిన్నమై అనురూపములు పొందక తత్ తదా ఆకారంలో ఉండుటకును సత్తారూపమున ఆధారమైనది ఒకట సర్వాత్మ. ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఇదే మాట. ఎన్నో రకాలు ఈ బాహ్య ప్రపంచంలో చూస్తే. ఎక్కడికో బయటికి వెళ్ళి చూడక్కర్లా, నిన్ను నువ్వు చూసుకుంటే చాలు. ఏది వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎలా మీరు తిన్న ఆహారము, మజ్జ, సంస్థ, రక్తం, ఇవన్నిటికీ ఎలా మారుతుంది స్పర్శ. అసలు ఏది మనకి దీనివల్ల దానివల్ల నువ్వు చెప్పడానికి లేదు. కాబట్టి అన్నిటికీ ఆవిడే సత్తారూపమున ఆధారమే, కాబట్టి సర్వాధార. ప్రపంచం నందలి సర్వమునకు కారణమైనది కాబట్టి సర్వాధార. ఏది స్థిర అస్థిరములకు అన్ని వస్తువులందు చూడబడుచున్నదో, స్థూల సూక్ష్మతర వస్తువులను చూడబడుచున్నదో, రూపసహితమైనట్టి రూపరహితమైనట్టి సకల పదార్థములో ఒకటిలో గాని అన్నిటిలో గాని భూమి మీద గాని ద్యులోకమున గాని ఇతరత్ర గాని తెలియబడుచున్నదో అట్టి అన్నిటికీ నీ ఆధారమైనది కాబట్టి సర్వ. ఎందుకు నేను ఆరాధించాలి అమ్మని అంటే ఇవన్నీ ఆవిడని ఆరాధిస్తే ఆవిడకి ఏదో లాభం అని కాదండి. నువ్వు ఆరాధించినా ఆరాధించకపోయినా ఆవిడకి వచ్చిన నష్టమేమీ లేదు. నువ్వే ఆవిడ కాబట్టి ఆవిడేమి నువ్వు ఆరాధించలేదని నాకు ఒకళ్ళు తగ్గారని అనుకో. ఇక్కడేమి టార్గెట్లు ఉండవు, ఇంతమంది శిష్యులు ఉండాలి, ఇంతమంది భక్తులు ఉండాలి అని టార్గెట్స్ లేవు. బాహ్య ప్రపంచంలో అంటే ఒక ఆశించని బంధం ఏదైనా సరే ఆశిస్తేనే గోల. ఆశించినప్పుడు ఆ బంధము తన ధర్మంగా అన్ని నిర్వర్తిస్తూనే ఉంటుంది. ఆశించిన వాళ్ళకే లెక్కలు అన్ని వస్తాయి. అమ్మ ఏది ఆశించలేదు, అలాని తన ఆధారాన్ని తీసేయలేదు. మీరు పూజించట్లేదు కదా అని ఆవిడ మీలోంచి వెళ్ళిపోలేదు, మీరు నైవేద్యాలు పెట్టట్లేదు కదా అని వెళ్ళిపోలేదు. ఏ కారణంకి ఆవిడ మీలోంచి తొలగిపోలేదు. ఆవిడ ఉంది అంతే. ఎందుకంటే ఆవిడ మీరు ఒకటే అని ఆవిడకి తెలుసు. ఆవిడే సృష్టించు. ఒక ఇంట్లో పుట్టిన పిల్లలకి ఆ ఇంటి పేరే పెడతారు కానీ వేరే ఇంటి పేరు పెట్టరు కదండి. అలాగా ఆవిడింటి పేరు అందరు. ఇక్కడ వీడు నామరూపాలతో తిరిగాడు కాబట్టి భిన్న భిన్నమైన పెట్టుకున్నాడు, నేను ఫలానా నేను ఫలానా అని. ఆవిడ దృష్టిలో ఈ ఫలానాలన్నీ లేవు, అందుకే సంకల్పం అక్కర్లేదు. ఆవిడని గమనించిన వాడు, ఆవిడ ఎందు ఉన్నవాడికి మళ్ళీ నామరూపాలతో పని లేదు, సంకల్పాలు అక్కర్లేదు, గోత్రనామాలు చెప్పక్కర్లేదు. చాలా మటుకు అంటే గుడికి వెళ్ళే అలవాటు కానీ తెలిస్తే ఏ గోత్రం లేని వాడికి దేవుడు గోత్రం అంటారు, కొన్ని వాటికి లేవంటారు. గుళ్ళల్లో వింటం జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మడు అంటాడు, సరే మీది దేవుడు గోత్రం అంటాడు. ఎంత హాయ్ అంటే అసలు గోత్రాలు పెట్టుకుంటే మీకు కొన్ని విధించబడి ఉంటాయి. మీరు గోత్రనామాలు చెప్పినప్పుడు మీకు అయితే మళ్ళీ ఇక్కడ ఇంకో లింక్ కూడా ఉంటుంది. నీ కోరికలు ఉంటే గోత్రనామాలు చెప్పాలి, పూజలు చేయాలి, నియమనిష్టలు ఉండాల్సిందే. కోరికలు ఉన్నవాడు తప్పదు. ఏ కోరిక ఉన్నా సరే, భక్తుడిగా కోరికున్నా సరే నీకు గోత్రనామాలు. భక్తుడిగా ఉండటం ఏంటి, నేను భక్తుడినే, ఇంకా మళ్ళీ వేరే ట్యాగ్ ఎందుకు నాకు? నీ కథ చదువుకోవాలి అంటే
కానీ మొదటి కథలో కూడా ఒక భక్తుడు ఉండేవాడు, గొప్ప భక్తుడు, అతని పేరు అని ఇస్తారు. అది అసలైన పేరు, అదే సర్వస్వ శరణాగతి. కాబట్టి ఈ విధంగా అన్నిటికీ ఆధారమైంది కాబట్టి అమ్మ సర్వాధార, సందేహం ఏం అక్కర్లేదు. ఆధారము అధిష్టానం కాబట్టి సర్వ సమర్థురాలని అర్థం. సుప్రతిష్ఠ, ఆ రెండో ఠ ఒంటిటాకి అర్థం లేదండి ఇక్కడ. సుప్రతిష్ఠ, బాగుగా సమస్త బ్రహ్మాండములకు ఆధారమై అధిష్టానమైన పరమేశ్వరి సకల దేవతా శ్రేష్టమని, భక్తవరద అని దివ్యమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంది. సమస్త దేవతా గణములందును దేవ దేవేశిగా సుస్థిరముగా స్థానము కలదు. ఎన్ని మహాయుగములు మన్వంతరాలు బ్రహ్మకల్పాలు మారుచున్నా పరమేశ్వరి యొక్క ప్రభుత్వము జగధారా తత్వము సుస్థిరమైనది కాబట్టి ఆవిడ సుప్రతిష్ఠ. సరే, ఇంకా మనకి సూక్ష్మాలు చెప్పలేదు ఇక్కడ, కేవలం ఎందుకంటే పైన అంతా బోర్డు చెప్పేశారు. అది అర్థమైన వాడికి సుప్రతిష్ఠ వేరే చెప్పక్కర్లేదు కాబట్టి ఈయన మామూలు సుప్రతిష్టకి అర్థం చెప్పి వదిలేశారు. కాబట్టి ఎప్పటికైనా సనాతని అన్నారు అందుకు. అంటే సృష్టి జరిగినంత కాలం, యుగాలు, యుగాలు అంటే నిన్నే చెప్పుకున్నాం కాలాలు. మనం వ్యవహారానికే యుగానికి ఒక పేరు పెట్టుకున్నాం తప్ప వేరేగా లేదు, ఉన్నది ఒకటే. ఆవిడ అలాగే ఉంది, ఆవిడ కరుణ మారలేదు, ఆవిడ అధిష్టానము, ఆవిడ యొక్క కెపాసిటీ. ఎందుకంటే వయసు పెరుగుతున్నా కొద్దీ కొంత శక్తి పెరుగుతుంది, ఒక వయసు వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ తగ్గిపోతుంది. అందుకే ముసలాళ్ళు పసిపిల్లలతో సమానం అంట. అలానే మొండితనం చేస్తే చిరాకు పడతాం. కొడుకు అన్నట్ట, అమ్మా ఇప్పుడు నేను బాగా సంపాదిస్తున్నాను కదా, నువ్వు నన్ను చాలా కష్టపడి పెంచావు, తండ్రి లేడనమాట, పెంచావు, నువ్వు ఇప్పుడు పెద్దదానికి అయిపోయావు, సరే నీకు ఏం కావాలో చెప్పమ్మా, నేను అన్ని తీరుస్తాను. తల్లి అందుకే సరేరా, ఒక్క రాత్రి నాతో పాటు ఉండదు, తన గదిలో పడుకోమని చెప్పు. ఇక్కడ అందరి తల్లిదండ్రులు ఇలాగే ఉంటారు అది కాదండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ విసుగు కోపాల గురించి, అంటే జీవ లక్షణం గురించి ఆశించినప్పుడు అది వేరు. ఇక్కడ మీరు మామూలు అర్థాలు తీసుకోకండి, ఇక్కడ ఉన్న మామూలు బంధాల పట్ల అలా తీసుకోకండి. ఇది ఒక కథ, కథగానే తీసుకో, ఇది కథే. మీరు విసుక్కుంటున్నారా లేదంటే మీరు విసుక్కుంటే మీ పట్ల అది నిజం, విసుక్కోకపోతే బాగా. ఆ తల్లి ఏది ఆశించకుండా ఆ కొడుకుని నాన్న కష్టాలు పడి, ఒకడే కొడుకు కథలు పెంచు. సరే వాడు అడిగాడు, సరే అమ్మ దాని ఏమిటి, ఆశ్చర్యపోయాట. అమ్మ ఏదో నగలు అడుగుతుంది, బట్టలు అడుగుతుంది, లేదా పెద్ద బిల్డింగ్ అలా అనుకున్నట్ట కొడుకు. చదివే ఉంటాను నేను అనుకోవటం, సెల్ చూసేవాడు. అయితే అప్పుడు ఆ కొడుకు సరే నేను పడుకున్నట్ట, ఆవిడ పాపం మంచి నీళ్ళు అడుగుతూ కింద పారిపోయటం, ఇట్లా ఏదో విసిగించిందంటే అతనికి విసుగొచ్చింది. ఏమిటి ఇది ఇలా చేస్తున్నావు, నన్ను పడుకోనియవా, నేను వెళ్ళిపోతున్నా నా గదిలోకి, ఎన్నిసార్లు ఈ గోలంతా అని అన్నాను. అప్పుడు తల్లి పిలిచి, మరి నా రుణం తీర్చుకుంటానన్నావు కదరా నువ్వు, మరి ఒక పూట ఒక రాత్రి నువ్వు నేను చెప్పినా చేయలేకపోతున్నావు, నీ చిన్నప్పుడు నిన్ను నేను ఎలా చూశాను, నువ్వు అప్పుడు మాట లేదు ఏది లేదు, ఇప్పుడు నాది అదే స్థితి కదా. అప్పుడు కొడుకు సరే రియలైజ్ అయ్యాడు. అదంతా ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ జీవ లక్షణం అలా ఉంటుంది. వాడికి ఆ యొక్క అవతలి వారి కష్టం గమనిస్తాడు, గౌరవిస్తాడు, అంతవరకే ఉంటుంది. ఇంకా మళ్ళీ ఒకవేళ ఆ బంధం కనుక ఏదైనా సరే, ఇక్కడ బంధమే అక్కర్లేదు, వస్తువైనా సరే ఇంకోటైనా ఏదైనా సరే జీవ లక్షణం అలా ఉంటుంది. మళ్ళీ వాడు ఇచ్చేసేస్తాడు. అంటే అవసరం, తన అవసరము ఉండే వరకు ఒకలాగుంటాడు, అవసరం తీరినప్పుడు ఆ కృతజ్ఞత ప్రకటిస్తాడు, ఆ తర్వాత ఉంటది వాడిలో కృతజ్ఞత. ఆ జ్ఞా బదులు జ్ఞా వస్తుంది, తెలుసు కదా. జ్ఞా అంటే కృతజ్ఞత అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా, అలా వస్తుంది వాడి దగ్గర. ఇది జీవ లక్షణం.
ఇక్కడ ఎందుకు ఇది చెప్పబడింది అంటే యుగాలైనా ఆవిడెప్పుడు కూడా తన యొక్క కరుణ గాని తన యొక్క ఆ ప్రభుత్వము అంటే పరిపాలనా శక్తి అనండి కరుణ అనండి ఇంకోటనండి ఇచ్చేదనండి ఏదైనా సరే ఆవిడలో మార్పు రాలేదు చూడండి. ఎందుకంటే యుగాల్లో అంటే ప్రతి కాలంలో వాడు మంచిగా ఉంటాడు చెడ్డగా ఉంటాడు రకరకాలుగా ఉంటాడు ఈ జీవుడు. ఆయన ఆవిడ మటుకు ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది చూసారు. అదే బ్రహ్మత్వం, అదే బ్రహ్మానందం. అందుకని చెప్పవలసి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనము మన అవసరం తీరిపోయాకో లేకపోతే సరే ఇక అభిప్రాయాలు అవన్నీ ఎందుకంటే జీవ లక్షణాలు ఏం చెప్పుకుంటామండి. జీవ లక్షణాలు మీకు తెలియంది కాదు, మీరు అనుభవించేది కాదు, మీరు ప్రవర్తించేది కాదు, మీరు ఆచరణలో పెట్టేది. కాబట్టి వాటి గురించిన చర్చ అనవసరం. ఇంకా అలా ఉండకూడదని తెలుసుకుంటే చాలు. ఆ అమ్మ చూడండి ఇన్ని యుగాలైనా ఎన్ని అయినా సరే మనం మామూలుగా పురాణాలు చదివినప్పుడు ఒక 4 యుగాలు అవ్వగానే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తుందని. అది నిజమా అబద్ధమా అంటే కదా ఎలా చెప్తారు. కనురెప్ప మూసి తెరిచే లోపల ఆవిడ ఒక యుగాన్ని ఇచ్చేస్తుందంట. వశిష్ఠ రామాయణం గుర్తున్న వాళ్ళకి ఒక బండరాయిలో కూడా ఒక బ్రహ్మాండం ఉందని చెప్తారు. అక్కడ జరిగింది వశిష్ఠుల వారు ఇద్దరు. కాబట్టి ఏది మీ అంటే పరిమిత బుద్ధికి అందని. కాబట్టి పరిమిత బుద్ధితో నీవు అఖండము అని గుర్తించి అఖండంగా ఉంటే చాలు. అనవసరంగా తాపత్రయాలు అనవసరంగా ఇంకోటో చేయకుండా ఉంటే చాలు. దాన్ని గ్రహించి అంతే. ఇక్కడ ఎంత ఉండారు నీకు ఇష్టమైనది కదా అని మొత్తం తినగలవా? నీ పొట్టకి అంటే నీ శరీరానికి ఎంత యోగ్యమో అంత మాత్రమే నువ్వు స్వీకరిస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. తీసి దాచుకున్న ఆ పదార్థం పాడే. అదేవిధంగా పరిమిత బుద్ధితో నువ్వు ఆ యొక్క ఆ అధిష్టానానండి ఇంకోటనండి ఏదైనా సరే ఉన్నది అదే అని గ్రహించి సుమ్మయిరు ఉంటే చాలు. సుప్రతిష్ఠ ఆవిడ మటుకు ఎప్పుడు కూడా బాగుగా ప్రతిష్ఠ అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక విగ్రహాన్ని కదలకుండా ఉంచుతున్నాం. ఉత్సవ విగ్రహాలను చెయ్యరు, కేవలం అసలైన ఏదైతే గుడి అంటున్నామో ఆ రూపాన్ని ప్రతిష్ఠ చేస్తాం. ప్రతిష్ఠ అంటే కదలకుండా ఉండేటట్టు చూస్తున్నాం. అది కదలదు. ఇంకా మీరు ఇక్కడ తీసి అక్కడ పెడతా అక్కడ తీసి ఇక్కడ పెడతా అంటే కుదరదు. ఈ ప్లేస్ మారుద్దాం ఆ ప్లేస్ మారుద్దాం అని ముందరే అవన్నీ డిసైడ్ అయ్యి ఒక దగ్గర. అది సుప్రతిష్ఠ ఆవిడ ఉంది. మీలోనూ ఉంది, బ్రహ్మాండాల్లో అన్నిటిలోనూ ఉంది. ఆవిడ సర్వాధారకి ఆధారంగా ఇంకా ఎఫర్మేషన్ ఇవ్వటం అనమాట. ఒరే నీకు డౌటే అక్కర్లేదురా ఆవిడ ఇలాగే ఉంది. ఇప్పుడే కాదు ఎన్ని యుగాల నుంచి ఆవిడ అలాగే ఉంది. ఆవిడకి ఏమి శక్తి తగ్గిపోలేదు, లేదా ఆవిడకి నీరసం కాలేదు, ఆవిడేమి విసుక్కోవటం. ఆవిడ నువ్వు ఏది చేసినా సరే నువ్వు అన్ని పాపాలు చేసి మళ్ళీ క్షమించమని మళ్ళీ అమ్మని పట్టుకున్నా నిన్ను క్షమిస్తావు. నీకు ఇచ్చే వాటిల్లో నువ్వు దుర్మార్గుడు కదా అని నీకు కర్మానుసారమో ముందు రావాల్సినవేవి ఆవిడ ఆపలేదు. నీకు ఇవ్వవలసినవి ఇస్తూనే ఉంది. దుర్మార్గుడు వీడు కాబట్టి వీడి అకౌంట్ లో ఉన్నవి నేను ఇప్పుడు ఇవ్వను అనలే. వాడి అకౌంట్ లో ఉన్నవి ఇస్తూనే ఉంది. కొత్త అకౌంట్ తయారవుతుంది వాడి దుర్మార్గాలు. కాబట్టి ఇక్కడ ఆవిడ ఎలా ఉందో తెలుసుకో. సకల దేవతల యందు ఈవిడే శ్రేష్ఠురాలు, భక్త వరద, ఇలా సమస్త దేవతా గణములందు దేవదేవేసిగా సుస్థిరమగు. ఇన్ని అంటే అయినా కూడా ఇప్పుడు ఇక్కడ మన పదవులు 5 ఏళ్లకు ఒకసారి అలా ఏమో ఉంటాయి కదండి. అలా ఏమీ లేదు. ఆవిడ ఎప్పుడు ఆవిడేట. అందరు ఆవిడే ఎన్నుకుంటున్నారు. మరి ఆవిడ అంత మంచిదిగా ఏకగ్రీవంగా ఎన్నికైందంటారు కదా, ఆ విధంగా ఆవిడ స్థానం ఎప్పుడు కూడా అలాగే ఉంది. ప్రభుత్వం అంటే అధికారిగా ఆవిడే. సదసత్ రూపధారిణి అంటే సదసద్రూప రూపిణి అని ఉంది. సద్రూపధారిణి ఇక్కడ సదసత్ ఉన్నదే అదే నిత్యముగా ఉండేది అని. సత్ అనగా నామరూప సహితం, నేత్రేంద్రియ పరిదృశ్యమానమగున్నది.
అయిన ఈ జగత్తు అసత్తనగా సద్రూపమగు ప్రపంచమునకు కారణమగు మాయ అవ్యక్తం పరమేశ్వరి ఈ రెండు వ్యక్త అవ్యక్త రూపములను ధరించింది. భావ అభావములకు అధిష్టానం కాబట్టి సదసద్రూపధారిణి. కాబట్టి సత్ అంటే నువ్వు మామూలుగా కనపడేదే అంటావు, ఎందుకంటే కనపడేదే నిజం. ఈ ప్రపంచం ఉంది, ఈ ప్రపంచం ఉందని కదా గోలంతా. కాబట్టి కనపడేది కనపడనది వ్యక్త అవ్యక్తములు రెండు కూడా ఆ అమ్మే. భావము అభావం, భావముగా నువ్వు ప్రవర్తిస్తున్నా ఆవిడే సాక్షిగా ఉంది, భావరహితంగా ఉంటే ఆవిడే అసలుగా ఉంది. అహం బ్రహ్మ, ఇక్కడేమో జీవుడు, అక్కడేమో బ్రహ్మ. యదస్తి తయా భాతి యద్ నాస్తి తయాపి చ తత్ సర్వం మహాదేవ మాయయా పరికల్పితం సత్యం చ నృతం చ సత్యం అభవత్. కాబట్టి సత్యాసత్యాలు రెండు సత్యస్వరూపుడగు పరమేశ్వరి నుండియే కలిగినవి. ఈ సరసద్రూపమే పరమేశ్వరి యొక్క అసలైన రూపము, ఉపాస్య రూపం. అంటే రెండిటిగా ఉపాసించాలి. నేను కేవలం ఒక రూపాన్ని ఆరాధిస్తాను, లేకపోతే ఇక్కడే ఆరాధిస్తాను, కనపడేదంతా ట్రాష్ అని అంటాను. కనపడుతోంది కదా, కనపడేది అమ్మే, కనపడనిది అమ్మే. కాబట్టి నువ్వు ఎలా ఆరాధన చేసినా రెండిటి యందు నీకు ఏకభావమే ఉండాలి. చెప్పాం కదా, ఎవరిని నిరసించటం కానీ, వేరేగా చేయటం కానీ, అవమానించటం కానీ ఇలాంటివి చేయరాదు. అప్పుడు మాత్రమే అది ఉపాసన అవుతుంది. మత్తఃపరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ అని కృష్ణ పరమాత్మ చెప్పారు. అలాగే తనకన్నా అన్యమగు ఏదియు త్రికాలములందులు లేదని పరమేశ్వరి కూడా అదే చెప్పారు. ఏ కాలంలో నువ్వు పడుకున్నా నీలోనే ఉంది, నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లా, నిన్ను నువ్వు చూసుకుంటే చాలు. నేను పడుకున్నా కాబట్టి నాలో లేదు అంటే ఇంకా నువ్వు లేచే పని లేదు, లేవాల్సిన అవసరం లేదు. ఆ జోక్ మళ్ళీ గుర్తుంది కదా, నాకు భలే గుర్తుంటుంది, చాలా బాగుంటుంది ఆ జోక్. తెలియని వాళ్ళకి చెప్తాం, ఎందుకంటే ఒకసారి నవ్వుకోవచ్చు కదా. ఒకటి చెప్పాట, ఒకడికి డాక్టర్ వచ్చి, రే నువ్వు అయిపోయింది నీ పని, రేపు పొద్దున వరకే నీ ఆయుష్యం. అందుకనే పాప అతను తన భార్యకి అన్ని ఏవేవో చెప్తున్నాడు. కొంతసేపు అయ్యాక భార్య అందుకే మీరంటే రేపు పొద్దున లేవక్కర్లేదంటే నేను లేవాలి కదా, పడుకోండి ఇంకా. పరమ సత్యం అదే. ఇది జోక్గా చెప్పినా నిజంగా అది సత్యమే కదా. ఇక్కడ ఒక డాక్టర్ చెప్పాడు కాబట్టి అదే అని అన్నారు, నిజమే. ఎవరు లేస్తామో ఎవరు లేవమో ఎవరికి తెలుసండి. అసలు ఏ క్షణాన ఎవరికి ఏం జరుగుతుందో ఎవరండి చెప్పగలిగేది? బ్రహ్మం తప్ప. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తుంది. అదే ఆ సమయం నీలోంచి, అంటే ఎప్పుడు నీ సమయం అయిపోతుందో తెలియదురా, నీ ఎక్స్పైరీ డేట్. కాబట్టి ఎందుకు ఎక్స్పైరీ డేట్ కోసం పరుగులెత్తి వాళ్ళని వీళ్ళని అడిగి ఎందుకు నీకు ఆ గోల? నిన్న మొన్న ఒకళ్ళు జాతకాలు చూసి పెళ్లి చేశాము, కానీ అసలు వాళ్ళల్లో ఇదవుతున్నాయండి అది ఇదని అంటే చాలా రకాలు ఉంటాయి. అంటే ఇక్కడ నేను జాతకాలని నేను తప్పు పట్టడం లేదు, ఉపాసన బలం ఉన్న వాళ్ళది నిజం అవుతుంది. ఒక జాతకం ఒకళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు సత్యసంధులుగా ఉండాలి, ఉపాసనా బలం ఉండాలి, ఆ నియమనిష్టలు ఉన్న వాళ్ళు చెప్పింది కరెక్ట్. అంతే తప్ప దీంట్లో కూడా ఏంటి క్రాష్ కోర్సులు అలాంటివన్నీ ఏవో ఉన్నాయి. సరే, కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి అంటే, అసలైన సత్యం తెలిసిన తర్వాత సత్యంగా ఉండకుండా, ఆ సత్యాన్ని గ్రహించకుండా దీని గురించి పరుగులు ఎందుకు అక్కర్లేదు. సత్యం తెలిసింది, ఎప్పుడు పోతాము అనేది ఆలోచించటం కన్నా పోతాము అన్న నిశ్చయబుద్ధి కలిగి ఆ పొయ్యే వరకు, ఎప్పుడు పోతామో తెలియదు కదా, మరి పొయ్యే వరకు అదంతా నాకు అనవసరం, నేను పోయే వరకు నేను ఇలా ఉంటాను, ధర్మంగా ఉండి తీరు, అందరితో సమానంగా ఉంటారు. ఉపాధిని బట్టి గౌరవించమని కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు.
కాబట్టి ఆ ఉపాధిని బట్టి వాళ్ళకి గౌరవం ఇస్తూ ధర్మంగానే ఉంటాను నేను. అందరి పట్ల కరుణతోటే ఉంటాను. అనవసరమైన తాపత్రయాల జోలికి పోను. ఎందుకంటే నీకు ఇవ్వాలి అని ఆయన అనుకున్నప్పుడు నీ అకౌంట్ లో ఉన్నప్పుడు ఆయన ఇచ్చి తీరుతాడు. అది ఏదైనా సరే, బంధాలైనా ధనమైనా ఏదైనా సరేనండి, నీకు ఇచ్చి తీరుతాడు ఆయన. నువ్వు అసలు ఏది ప్రార్థన చేయక్కర్లేదు, సుమ్మయిరుగా ఉంటే చాలు. నీ అకౌంట్ లో ఏముందో ఆయన ఇస్తాడు. నువ్వు ధర్మంగా ఉంటూ అకౌంట్ లో లేనిది కూడా ఇస్తాడు ఆయన, అకౌంట్ ని మారుస్తాడు. ఒక పల్లెటూరు ఆవిడ చిల్లరంతా తెచ్చి బ్యాంకులో వేసింది. తర్వాత ఎందుకో డ్రా చేస్తే వాడు నోట్లు ఇస్తే చట్ ఇవి కాదు నా డబ్బులు నాకు ఇవ్వండి. ఎందుకంటే పాపం తెలియదు, నేను చిల్లర ఇచ్చాను, నా డబ్బులు ఇవి కాదు, నువ్వు వేరే డబ్బులు ఇస్తావేంటని దెబ్బలాడింది. అలా ఇవన్నీ కొన్ని ఏగా జరగలేదు అన్నది కాదు ఇక్కడ చర్చ. అకౌంట్ మార్చే శక్తి ఆవిడకున్నది. కాబట్టి ఎందుకండి తాపత్రయం? దీని గురించి దాని గురించి ఎన్నిటి గురించో లోభత్వము. ఎంత లోభం అండి! అమ్మో నా డబ్బు ఖర్చు, ఏమిటి నీ డబ్బు, ఎక్కడిది? డబ్బు గురించి, వస్తువుల గురించి, మనుషుల గురించి ఎన్ని పరమసత్యం తెలిసిన తర్వాత కూడా ఎందుకండి ఈ గోలంతా? నీకు ఇవ్వాలంటే అవి ఇచ్చి తీర్చు, కానీ నిజంగా నిలబెట్టి అడిగితే నీ దగ్గర లేదా? ఒప్పుకుంటారండి ఎవరన్నా? నిజంగా నీ దగ్గర లేదా అని అడిగితే నిజం చెప్పేవాడు అంటాడా? అయినా సరే చూసారా, అదే కపటత్వము. కపటత్వం లేదు నా దగ్గర, ఇది సరిపోదేమో, దాచుకున్నాను నేను. దాచుకున్నవాడు దొంగ. నీ అకౌంట్ లో ఎంత ఉండాలి ఆవిడ వేస్తుందండి. నువ్వు కష్టపడ్డా వేస్తుంది, నేను కష్టపడదు, నీ ఉద్యోగం నువ్వు చేసుకో, ఎవరు వద్దాను. అధర్మం చెయ్యకు, ధర్మంగా సంపాదన చెయ్యి. ఎన్నో రకాలు బాహ్య ప్రపంచ వ్యవహారంలో. అందుకని ఒక అంటే మనసు స్థిరత్వం పొందితే మీరు ఆరాధించే దైవం పట్ల ఆ అనన్య భక్తితో ఉంటే, ఆచరణలో ధర్మం ఒకటి మీరు కనుక చేయగలిగితే ఇంక అసలు దేని గురించి మీరు ఆలోచించారు. ఆ సమయానికి అలా వస్తాయి. ఎలా వస్తాయి అంటే అదే అసలు శంకరులు అంటే ఒక మామూలు మానవుడు శంకరులు. మరి ఆ బీదావుడికి ఎలా ఇచ్చాడండి అమ్మవారిని ప్రార్థన చేసి? ఇలా పురాణాల్లో మనకి చాలానే ఉన్నాయి. కుచేలుడికి కృష్ణ పరమాత్మ ఎలా ఇచ్చాడండి? ఇప్పుడు ఆ వరలక్ష్మి వ్రతం కథలో ఇవన్నీ ఎలా జరిగాయి? కాబట్టి నీ మనసు ముఖ్యం, నీ ధర్మాచరణ ముఖ్యం. మనస వాచ కర్మ. కాబట్టి మనసు ధర్మంగా ఉంటే వేరేవేమీ లేకుండా వాక్కు సరళంగా చక్కగా పవిత్రంగా వస్తుంది, ఆచరణ చక్కగా ఉంటుంది. అప్పుడు నీ అకౌంట్, నీ కర్మ, అకౌంట్ అంటే నా ఉద్దేశం కర్మను మార్చేసి ఆవిడ నీకు ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తుంది. నీకు అసలు ఏ చింత ఉండదు, ఎంత హాయిగానే ఉంటుంది. రమణ మహర్షిని ఆ పిల్లవాడుగా తిండి లేకుండా అలా అంటే ఒక తల్లి ఇతను రానాది అంటే ఇతనికి దాని మీద జాతర సంకలో వేసుకుని వెళ్ళిపోయింది. బలిష్టంగానే ఉండేవాడు, తీసుకుని వెళ్ళిపోయింది, పెట్టేశాడు. అంటే ఇవన్నీ ఎవరిది? అధిష్టానము, సర్వాధారం ఆవిడే. సమర్థురాలు, ప్రభుత్వము అంటే కెపాసిటీ. ఇక్కడ అన్ని ఆవిడే. ఆవిడ కన్నా అన్యం ఏదీ లేదు. మత్తః పరతరం నా అన్యత కించిదస్తు నాకన్నా అన్యమైంది లేనే లేదు. ఎందుకంటే మరి ఇంకా తాపత్రయాలు ఎన్ని బంధాల పట్ల అది అసలు ఇక లేచింది మొదలు. కేవలం బంధాలే అనట్లేదు, అక్కర్లేని వస్తువు ఏదైనా ఉంటేగా తాపత్రయపడ్డానికో, లోభత్వం పొందడానికో, ఇంకో దానికో ఉందా? ఎక్కడ లేని లోభం, అన్నిట్లో లోభత్వమే. దాంతో ఏమిటండి సాధిస్తారు? చిరాకులు పరాకులే వస్తాయి ఆ లోభత్వం వల్ల. ఫైటింగ్లు ఇంకా ఇక ఎన్ని రావాలో అనేకం వచ్చేస్తాయి. ఒక ఆ లోభత్వం లేకుండా హాయిగా ధర్మం ఉందనుకోండి, ఎందుకంటే కపటత్వాలు లేనిపోనివి. నువ్వు లేదు లేదని నలుగురికి చెప్తే నీకు తెచ్చిస్తారా? అసలు ఎందుకంటే ఒకళ్ళని మనం ఇదిగా ఒకళ్ళ దగ్గర ఎందుకు ఆశించాలి? కాబట్టి ఇక్కడ నాకన్నా అన్యమైంది లేదు. అలా మీరు దైవాన్ని కనుక ఆరాధిస్తే ఆవిడ అన్ని చూస్తుంది.
తనకన్నా అన్యమగు ఏదియు త్రికాలములందునూ లేదు. సదసద్విభాగవనీయమైన ప్రపంచకమంతయు పరమేశ్వరియే కాబట్టి ఆవిడ సదసద్రూపధారిణి. జంతు వికార విధానమున ఉన్నదను సద్భావమును కనపడినదగు అసద్భావమును రెండును పరమేశ్వరియే. అంటే ఇక్కడ ఇది కూడా చెప్తుంది, జంతువులు అందరికీ ఇష్టమవుతాయా? అన్ని జంతువులు అందరు ఇష్టపడతారా? కొంతమందికి పాములు ఇష్టం ఉంటాయి, కొంతమందికి ఇంకోటి ఇష్టం ఉంటుంది, రకరకాలు ప్రపంచం. అయ్యి బాబాయ్ వీళ్ళకి అలా ఎలా నచ్చుతుందో అంటాడు. వాళ్ళకి నచ్చుతుంది. అలానే వాళ్ళు గొప్పవాళ్ళ ఇంకోట అనవసరమైన చర్చ అది. వాడికి ఎందుకు నచ్చింది అనేది అనవసరమైన చర్చ. నీకు ఇప్పుడు తెలియబడింది ఏమిటి? అది కూడా అమ్మే, అది కూడా ఆ పరబ్రహ్మమే, అది తెలుసుకోచాలి. అయ్య బాబోయ్ అని అని ఆశ్చర్యమో జుగుప్సో ఇంకోటి చూపించవలసిన ఆవశ్యకత లేదు. సర్వము ఆ బ్రహ్మమే, అమ్మే, నువ్వు ఆరాధించే దైవమే అని ఆ సత్యం తెలుసుకుని ఉండు చాలు, ఇంకేం చేయ. కాబట్టి అన్ని అమ్మే. నామరూపములకు కారణమైనది కనుక రూపం లేనిదియు పరమేశ్వరి కారణముననే నామరూపములు కలిగినందున రూపం కలది కూడా పరమేశ్వరి సతసద్రూపధారిణి. మొదటే చెప్పారు కదా, రూపము ఆవిడే, రూపం లేకపోయినా ఆవిడే. పేరు ఎప్పుడు పెడతారండి? లోపల ఆ పిల్ల అంటే పుట్టిన వాళ్ళలో కదలిక ఉన్న తర్వాత కదండి పేర్లు పెడతారు. సరే అమెరికాలో ముందరే పెడతారు అది అంటే వాళ్ళు అన్ని చూస్తారు, అది ఇది అట్లా అని వాళ్ళు గొప్పవాళ్ళు మనం కాదని కాదు, ఎక్కడ పద్ధతులు అక్కడ. వాళ్ళు అలా పెట్టుకున్నారు, ముందే పేరు పెట్టారు, సరే అదే. వాళ్ళకేమి మరి బ్రాహ్మణులు ఇలా అన్ని లేవు కదా, కర్మలన్నీ లేవు ఈ మహిళలు కానీ ఇంకోటి కానీ. ఇక్కడ మనకి భారతదేశం కర్మ ఇది అనుకోండి, ఇంకోటి అనండి, ఏదైనా సరే శాస్త్రం ఇక్కడ ఉంది. అంటే ఆ ప్రాంతానికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తారు. అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉంటుంది, ఎవరి ప్రాంత విధి వాళ్ళు. అన్ని ఏర్పరిచింది అమ్మే. అందుకనే ఉన్నది పరబ్రహ్మమే. అంటే సద్గురువులు జ్ఞానులు అని మన కేటగిరీలు చేశారు కదా, వారికి వేరే దేశ కాల పరిమితులు నియమాలు ఏమీ లేవు. కాలంతో కూడా వాడికి పని లేదు. ఇలా జాగ్రత్త స్వప్న సుషుప్తులను అవస్థాత్రయమునకు జాగ్రత్త స్థితి ఎందు స్థూల రూప ప్రపంచమును చూచుచూ స్వప్న స్థితి ఎందు మానసిక ప్రపంచాన్ని చూస్తూ సుషుప్తి ఎందు ఏమియు తెలియకుండాను సుషుప్తి ఎందలి సుఖమును స్మరించనగుట మూడు అవస్థల ఎందును. లేచాకంటావు కదా, అమ్మయ్య బాగా నిద్రపోయానండి, బ్రహ్మాండంగా నిద్రపోయాను, ఎంత హాయిగానే అంటావు. లేచాకంటావు, నిద్రపోతూ అంటావా నేను నిద్రపోతున్నాను సుషుప్తి గాఢ నిద్రపోతాను ఇప్పుడు అని పోగలరండి ఎవరైనా? కొంతమందికి పడుకోగానే బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది, ప్రపంచం ఏమైనా తెలియదు, అది వాడి. కానీ అందరికీ అలా ఉండదు కదా, వీడైనా వాడైనా లేచాకే చెప్తాడు బ్రహ్మాండంగా నిద్రపోయానని. కాబట్టి ఈ విధంగా మూడు అవస్థలందు ఆవిడ ఉన్నది. ఈ మూడు అవస్థల ఎందును దేనికది పరిచ్ఛిన్న భావమే అగుట అసద్రూపమగు ప్రపంచ స్వరూపిణి అగు పరమేశ్వరి సదసద్రూపధారిణి. కాబట్టి మూడు అవస్థలు విడివిడిగానే నీకు తెలుస్తున్నాయి. స్వప్నావస్థ కానీ జాగ్రత్త అవస్థ కానీ విడివిడిగా తెలుస్తున్నాయి కాబట్టి విడివిడిగా పేర్లు. విడివిడిగా తెలియకపోతే ఒకే పేరు కదా. కాబట్టి రూపము రూపరహితము అవిడే, నామము నామరహితము. అలా అంటే కనపడేది కనపడనిది ఆవిడే. సర్వాధారాలు అక్కడే చెప్పారు, చెప్తున్నా కదండి. వీటన్నిటికీ ఇంకా ఎక్కడా కూడా మీకు లేస మాత్రమైన అమ్మయందు సందేహమో ఇంకోటో లేకుండా ఉండడానికే ఇవన్నీ. వీటి సూక్ష్మాలు చాలా ఉన్నాయి. కేవలము అంటే నామాన్ని బట్టిన అర్థమే కాకుండా వీటిల్లో కూడా సూక్ష్మార్థాలు ఉంటాయి. అన్ని సూక్ష్మాలు అద్వైతమే తెలియచెప్తాయి. వాడు చక్కగా ఆ ధర్మాచరణ కలిగి అన్నిటి యందు సమభావం అని ఏదైతే కృష్ణ పరమాత్మ చెప్పాడో, మనసా వాచా కర్మ ధర్మాన్ని ఆచరిస్తూ ప్రేమగా ఉంటే గనక యోగానంద బ్రహ్మానంద పొందవచ్చు. దేని గురించిన తాపత్రయాలు అనవసరం. అది ఏ బంధాల గురించి అయినా, వస్తువుల గురించి అయినా, ధనం గురించి, దేని గురించి నీకు అనవసరం. సుమ్మయిరుగా ఉన్నప్పుడే ఆ బ్రహ్మానందాన్ని పొందుతావు,
నీ అకౌంట్ లో లేనివి అంటే నీ అవసరానికి తగ్గట్టుగా ఆవిడ ఇచ్చేస్తుంది. ఏ సందేహం లేదు, తప్పకుండా ఇచ్చి తీర్చు. ఎక్కడా కూడా అనుమానం అక్కర్లేదు. సందేహ వినశ్యతే అని ఉంది కదా, కాబట్టి నీకు దొరుకుతాయి, ఏం పర్వాలేదు. కానీ నీలో ఆ ధైర్యం ఉండాలి, ధర్మం ఉండాలి. ఆ విధంగా ఉంటూ చక్కగా ఆ బ్రహ్మానందాన్ని పొందండి ఇప్పుడే. ఎప్పుడో ఎప్పుడు పోతామో తెలియనప్పుడు పోయేదాని గురించి ఎదురు చూడకుండా హాయిగా ఉన్నప్పుడే ఆ బ్రహ్మానందాన్ని పొందండి. శుభం భూయాత్.